అసలు పాకిస్తాన్కి ఏం కావాలంటే? పాకిస్తాన్ని మేడం గట్టిగా తన్నేవాడు కావాలి. ఐ యామ్ కమింగ్ టు సపోర్ట్ ద ముస్లిమ్స్ ఇన్ కశ్మీర్ అని ఒక విధవ లాజిక్ వాడుతుంది. పాకిస్తాన్ ఒకవైపు మన మీద అటాక్ చేస్తుంది, మరోవైపు టెర్రరిస్ట్ ఫ్యూనరల్స్కి అటెండ్ అవుతుంది. అండ్ మనం చూసుకుంటే చైనా నుండి, యుఎస్ నుండి మిలిటరీ సహాయం కూడా తీసుకుంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దిస్ పాకిస్తాన్ మాకు పీస్ కావాలి అని కోరుకుంటుంది. అసలు పాకిస్తాన్కి ఏం కావాలంటారు? పాకిస్తాన్ని మేడం గట్టిగా తన్నేవాడు కావాలి. అది ఇండియా చేయబోతుంది కాబట్టి పాకిస్తాన్కి అర్థమైపోయింది ఏంటంటే నా అతి తెలివితేటలు ఇంకా పని చెయ్యవు అని అర్థమైపోయింది. మీరే అన్నారు టెర్రరిస్ట్లకి సపోర్ట్ చేస్తుంది, ఒకవైపు చైనా ఒకవైపు అమెరికా. మీరు ఒక మాట గమనిస్తే మ్యామ్, see how political science comes into this so beautifully. అమెరికా చైనా శత్రువులు, రైట్? అట్లీస్ట్ కనీసం దునియాకి చూపించడానికి దే ఆర్ ఎనిమీస్, బట్ దే ఆర్ ఫ్రెండ్స్ ఇన్ సపోర్టింగ్ పాకిస్తాన్. దిస్ ఇస్ జియో పాలిటిక్స్, దట్ యూ ఫర్గెట్ హూ ఇస్ యువర్ ఎనిమీ అండ్ సపోర్ట్ ఎ కామన్ ఫ్రెండ్. సో పాకిస్తాన్ కూడా చాలా తెలివిగా ఒకవైపు చైనాని ఫ్రెండ్షిప్ చేసుకుంది, ఒకవైపు అమెరికాని కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంది. సో దాట్ ఫ్యూచర్లో ఎవరైనా ఒకరు వదిలేసిన చెయ్యి ఒక పెద్ద దేశం నా చెయ్యి పట్టుకుంటుంది కదా అన్న ఉద్దేశంతో. పాకిస్తాన్కి కశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ మీద ఎటువంటి ప్రేమ లేదు. వాళ్ళకు కావాల్సింది పిఓకే. ఎందుకు అంటే డైరెక్ట్ యాక్సెస్ టు చైనా అండ్ నాకు డైరెక్ట్ యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ దొరకకుండా చెయ్యడం. కాకపోతే ఇది క్లియర్ గా అక్కడున్న వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు సపోర్ట్ చేయరు కాబట్టి ఐ యామ్ కమింగ్ టు సపోర్ట్ ద ముస్లిమ్స్ ఇన్ కశ్మీర్ అని ఒక విధవ లాజిక్ వాడుతుంది.